ओंकार संयुक्तां नित्यं ध्यायन्ति योगिनां कामदं मोक्षदं तस्मै श्री ओंकाराय नमो नमः। भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्ये यत्राः स्थिरैरङ्गैस्तवान् पश्येम देवहितं यदायुः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुषं निर्मितं येन तस्मै श्रीगुरवे नमः। ओंकार मंत्र संयुक्ता नित्यं ध्यायन्ति योगिनां कामदं मोक्षदं तस्मै श्री ओंकाराय नमो नमः। ओम परब्रह्म परमात्मने नमः। जगदुत्पत्ति स्थिति प्रलयकाराय ब्रह्मा हरिहराय त्रिगुणात्मने सर्वकौतुक निदर्शय दत्तात्रेय समत्तत्प्रणय सिद्धि गुरु गुरु स्वाहा। हरि ओम। श्री गुरुभ्यो नमः। స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు పుష్యమాసము శుక్లపక్షము శనివాసరే, దీన్ని స్థిరవాసరే అని కూడా అంటారు. ఈ రోజు వచ్చేసి తిథి సూర్యోదయ కాల తిథి పౌర్ణమి తిథి మధ్యాహ్నము 3:34 వరకు. తదుపరి కృష్ణ పాడ్యమి ప్రారంభము. నక్షత్రము ఆరుద్ర నక్షత్రము ఈ రోజు సాయంత్రము 5:28 వరకు. తదుపరి పునర్వసు నక్షత్రము ప్రారంభము. రాశి మిథున రాశి ఉదయం 9:26 నుంచి రేపు ఉదయం 9:44 వరకు. వర్జము ఉదయము 4:20 నుండి రేపు ఉదయం 5:47 వరకు. దుర్ముహూర్తము ఉదయం 6:46 నుండి ఉదయం 7:31 వరకు మరియు ఉదయం 7:31 నుండి ఉదయం 8:15 వరకు దుర్ముహూర్తము. రాహుకాలము ఉదయం 9:33 నుండి ఉదయం 10:57 వరకు. అమృత గడియలు ఈ రోజు ఉదయం 8:33 నుండి ఈ రోజు ఉదయం 9:59 వరకు. పంచాంగ శ్రవణము ఈ రోజు పంచాంగము వివరములు. యోగము బ్రహ్మయోగము ఈ రోజు ఉదయం 9:05 వరకు. తదుపరి ఇంద్రయోగము ప్రారంభము. కరణము విష్టికరణము ఈ రోజు ఉదయం 5:12 వరకు. తదుపరి భవయోగము మధ్యాహ్నము 3:34 వరకు. నక్షత్రము ఆరుద్ర నక్షత్రము ఈ రోజు సాయంత్రము 5:28 వరకు. సూర్యరాశి ధనుర్రాశిలో సూర్యుడు ప్రవేశించాడు. అశుభ సమయములు గుళిక కాలము ఉదయము 6:46 నుండి ఉదయం 8:10 వరకు. యమగండ కాలము మధ్యాహ్నము 1:43 నుండి మధ్యాహ్నము 3:07 వరకు. సూర్య చంద్రుల ఉదయాస్తమయాలు. సూర్యోదయము ఉదయము 6:46, సూర్యాస్తమయము సాయంత్రము 5:50 వరకు. చంద్రోదయము సాయంత్రము 5:52, చంద్రాస్తమయము 6:36. దిన ప్రమాణము 11:07, రాత్రి ప్రమాణము 12:53. అభిజిత్ లగ్న పుణ్యకాలము మధ్యాహ్నము 12:20. జప హోమ మరియు అభిషేకాదులకు మంచి శుభ సమయము వచ్చేసి ఈరోజు అగ్నివాసము భూమిపై శుభము. అలాగే హోమాహుతి చంద్రుడు శుభప్రదము. అభిషేకానికి శివవాసము శ్మశానము కాబట్టి శ్మశానమున శివవాసముకు అభిషేకము నిషిద్ధము. ప్రయాణాదులకు దిశశూల తూర్పు దిశ. శనివారము తూర్పు దిక్కులో ప్రయాణించకుండా ఉండాలి. మీరు తూర్పు దిశలో ప్రయాణము చేయాల్సి వస్తే అల్లము ఉసిరి లేదా నువ్వులు తిన్న తర్వాత ఇంటిని వదిలి వెళ్ళండి. గమనిక ఏ దిశకు దిశశూల ఉంటుందో ఆ దిశకు ప్రయాణము చేయకూడదు. ఇది దూర ప్రయాణాలకు, ఎక్కువ రోజులు ఉండే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది. రోజువారీ ప్రయాణాలకు ఇది వర్తించదు కావున గమనించగలరు. శుభ సమయములు ఈరోజు శుభ సమయము మనకు బ్రహ్మ ముహూర్తము ఉదయము
5 గంటల 4 నిమిషముల నుండి 5 గంటల 55 నిమిషముల వరకు. అలాగే విజయ ముహూర్తము మధ్యాహ్నము 2 గంటల 11 నిమిషముల నుండి మధ్యాహ్నము 2 గంటల 56 నిమిషముల వరకు. అభిజిత్ లగ్న పుణ్యకాలము ఉదయము 11 గంటల 58 నిమిషముల నుండి మధ్యాహ్నము 12 గంటల 42 నిమిషముల వరకు. గోధూలి ముహూర్తము సాయంత్రం 6 గంటల 41 నిమిషముల నుండి 6 గంటల 53 నిమిషముల వరకు శుభప్రదము. పూరా సమయం చంద్రాబలము తారాబలము ఇది చాలా ప్రశస్తమైన, ఇది తప్పకుండా అందరూ శ్రద్ధగా వినాలి. తారాబలము ఈ రోజు తారాబలము మీ నక్షత్రము ఆరుద్ర లేదా స్వాతి నక్షత్రము లేదా శతభిష నక్షత్రం అయినచో తారాబలము జన్మతార, ఫలితము పరిహారము అంతగా మంచిది కాదు. సూర్యుడు ఈ తారకు అధిపతి, మనస్సు మీద ప్రభావం చూపిస్తుంది, తద్వారా సమస్యలు సృష్టిస్తుంది. 3వ పాదము అధికంగా చెడు చేసే లక్షణం కలిగి ఉంటుంది. జన్మతార ఉన్న రోజు తప్పనిసరి పరిస్థితులలో ఏదైనా పని లేదా శుభకార్యము చేయాల్సి వచ్చినప్పుడు ఆ కార్యక్రమం ప్రారంభించడానికి ముందు ఆకుకూరలు దానము చేయాలి. మీ నక్షత్రము పునర్వసు నక్షత్రము లేదా విశాఖ నక్షత్రము లేదా పూర్వాభాద్ర నక్షత్రం అయినచో వారికి తారాబలము పరమమిత్ర తార, ఫలితము మంచిది. కానీ చిన్న ప్రయత్నంతో మీ పని పూర్తి అవుతుంది, చివర్లు ఆర్థిక లాభాలు ఉంటాయి. మీ నక్షత్రము పుష్యమి నక్షత్రము లేదా అనురాధ నక్షత్రం లేదా ఉత్తరాభాద్ర నక్షత్రం అయినచో తారాబలము మిత్రతార, ఫలితము శుభప్రదము, సౌకర్యము మరియు ఆనందం ఇస్తుంది. సృజనాత్మకత పెంపొందించడం, ఊహించని శుభ ఫలితాలను ఇస్తుంది. మీ నక్షత్రము ఆశ్లేష నక్షత్రము లేదా జ్యేష్ఠ నక్షత్రము లేదా రేవతి నక్షత్రం అయినచో తారాబలము నైదన తార, ఫలితము పరిహారము మంచిది కాదు, సంపూర్ణముగా విడిచిపెట్టాలి. ఏ శుభకార్యానికి అనుకూలము కాదు. ఆర్థిక నష్టము మరియు తగాదాల భయము సృష్టిస్తుంది. అనవసరమైన ఖర్చులు కష్టములు ఉంటాయి. నైదన తార ఉన్న రోజు తప్పనిసరి పరిస్థితులలో ఏదైనా పని చేయాల్సి వస్తే లేదా ఏదైనా శుభకార్యము చేయాల్సి వస్తే ఆ కార్యక్రమం ప్రారంభించడానికి ముందు నువ్వులతో కూడిన బంగారము దానంగా ఇవ్వాలి. ఇక మీ నక్షత్రము అశ్విని నక్షత్రము లేదా మఖా నక్షత్రం లేదా మూలా నక్షత్రము అయినచో తారాబలము సాధన తార, ఫలితము శుభప్రదము, అన్ని రకముల పనులు చేయవచ్చు, కార్యాన్ని సిద్ధింప చేస్తుంది. ఇక మీ నక్షత్రము భరణి నక్షత్రం లేదా పుబ్బా నక్షత్రం లేదా పూర్వాషాఢ నక్షత్రము తారాబలము ప్రత్యేక తార, ఫలితము పరిహారము మంచిది కాదు. 4వ పాదము పూర్తిగా మంచిది కాదు. ప్రమాదాలు జరగటము మరియు మీ వ్యాపార ఒప్పందాలు మరియు వృత్తుల్లో నష్టములు ఇస్తుంది. ప్రత్యేక తార ఉన్న రోజు తప్పనిసరి పరిస్థితులలో ఏదైనా పనులు కానీ శుభకార్యాలు కానీ చేయవలసి వచ్చినప్పుడు ప్రారంభించడానికి ముందు ఉప్పు దానము చెయ్యాలి. మీ నక్షత్రము కృత్తిక నక్షత్రము లేదా ఉత్తర నక్షత్రము లేదా ఉత్తరాషాఢ నక్షత్రము, వీరికి తారాబలము క్షేమతార, ఫలితము శుభప్రదమైనది, ప్రయాణాలకు చికిత్సకు మంచిది, క్షేమకరము. మీ నక్షత్రము రోహిణి నక్షత్రము లేదా హస్త నక్షత్రం లేదా శ్రవణ నక్షత్రం అయినచో తారాబలము విపత్తార, ఫలితము పరిహారము మంచిది కాదు. రాహు అధిపతి వివాదాలు విభేదాలు ఇస్తుంది. ప్రారంభించిన పని పూర్తి కాదు. విపత్తార ఉన్న రోజు తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా పని లేదా శుభకార్యం చేయాల్సి వస్తే ఆ కార్యక్రమం ప్రారంభించడానికి ముందు బెల్లము దానము చేయాలి. మీ నక్షత్రము మృగశిర నక్షత్రము లేదా చిత్తా నక్షత్రం లేదా ధనిష్ట నక్షత్రము, వీరికి తారాబలము సంపత్తార, ఫలితము శుభప్రదము, ఆర్థిక వ్యవహారాలకు వ్యాపార లావాదేవీలకు మంచిది. బుధుడు అధిపతి కార్యానుకూలత ఉంటుంది. తారాబలము ఈ రోజు సాయంత్రము వరకు మీ నక్షత్రము పునర్వసు నక్షత్రము లేదా విశాఖ నక్షత్రం లేదా పూర్వభాద నక్షత్రం అయినచో తారాబలము జన్మతార, ఫలితము పరిహారము అంతగా మంచిది కాదు. సూర్యుడు అధిపతి మనస్సు మీద ప్రభావం చూపిస్తుంది, తద్వారా సమస్యలు సృష్టిస్తుంది. 3వ పాదము అధికంగా చెడు చేసే లక్షణం కలిగి ఉంటుంది. జన్మతార ఉన్న రోజున తప్పనిసరి పరిస్థితులలో ఏదైనా
పని లేదా శుభకార్యం చేయాల్సి వస్తే ఆ కార్యము ప్రారంభించడానికి ముందు ఆకుకూరలు దానము చేయాలి. మీ నక్షత్రం పుష్యమి లేదా అనురాధ లేదా ఉత్తరాభాద్ర నక్షత్రం అయినచో తారాబలము పరమమిత్ర తార, ఫలితము మంచిది, కానీ చిన్న ప్రయత్నంతో మీ పని పూర్తి అవుతుంది. చివరి ఆర్థిక లాభాలు ఉంటాయి. మీ నక్షత్రం ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రము తారాబలము మిత్రతార, ఫలితము శుభప్రదము, సౌకర్యము మరియు ఆనందము ఇస్తుంది. సృజనాత్మకత పెంపొందించడం, ఊహించని శుభ ఫలితాలు ఇస్తుంది. మీ నక్షత్రం అశ్విని మఖ మూల, తారాబలము నైధన తార, ఫలితము పరిహారము మంచిది కాదు, సంపూర్ణంగా విడిచిపెట్టాలి. ఏ శుభకార్యానికి అనుకూలము కాదు. ఆర్థిక నష్టము మరియు తగాదాలు భయము సృష్టిస్తుంది. అనవసరమైన ఖర్చులు కష్టము ఉంటాయి. నైదన తార ఉన్న రోజున తప్పనిసరి పనులు గాని శుభకార్యము గాని చేయాల్సి వస్తే ఆ రోజున ప్రారంభించడం ముందు నువ్వులతో కూడిన బంగారము దానము ఇయ్యాలి. ఈరోజు చంద్రబలము 2 తారీఖు 1వ నెల ఉదయము 9:26 నుండి 4వ తారీఖు 1వ నెల 2026 ఉదయం 9:44 వరకు మేష, వృషభ, మిథున, సింహ, కన్య, తుల, ధనుస్సు, మకర మరియు కుంభ రాశి వారు చంద్రబలం కలిగి ఉన్నారు. వృశ్చిక రాశి వారికి అష్టమ చంద్రుడు, మీన రాశి వారికి అర్ధాష్టమ చంద్రుడు, కర్కాటక రాశి వారికి ద్వాదశ చంద్రుడు. కావున చంద్రుడు 4వ ఇంటిలో, 8వ ఇంటిలో మరియు 12వ ఇంటిలో ఉన్నప్పుడు శుభకార్యములు చేయటము, దూర ప్రయాణాలు చేయటం మంచిది కాదు. కావున 8, 4, 12 స్థానాల్లో చంద్రుడు ఉన్నప్పుడు ఇంటి కార్యములు నిషిద్ధము. గాతవారము ఈరోజు వృషభ మరియు సింహ మరియు కన్యా రాశుల వారికి గాతవారము వర్తిస్తుంది. గాత దినము కొత్త వస్తువులు దుస్తులు వాడటము, దూర ప్రయాణాలు చేయటం, గృహ ప్రవేశము చేయటం, అధికారులను కలవటం మొదలైనవి చేయకూడదు. లగ్నాంచ సమయములు ఈ రోజు మనకు లగ్నము వచ్చేసి సూర్యోదయ కాలానికి లగ్నము వచ్చేసి మనకు ధనుర్లగ్నము 7:40 వరకు ఉదయము, అలాగే మకర లగ్నము 9:31 వరకు ఉదయము, అలాగే కుంభలగ్నము 11:09 వరకు ఉదయము, అలాగే మీన లగ్నము మధ్యాహ్నము 12:45 వరకు, ఆ తర్వాత మేష లగ్నము మధ్యాహ్నం 2:30 వరకు, ఆ తర్వాత వృషభ లగ్నము 4:30 వరకు, ఆ తర్వాత మిథున లగ్నము 6:42 వరకు సాయంత్రము, అలాగే కర్కాటక లగ్నము రాత్రి 8:55 వరకు, అలాగే సింహ లగ్నము రాత్రి 11:01 వరకు శుభప్రదము. ఇకపోతే ఈరోజు శనివారము, పౌర్ణమి, శుక్లపక్షము, మందవాసరము, ఆర్ద్ర నక్షత్రము కలిసి వచ్చింది. తదనుగుణంగా ధనుర్మాసం కూడా నడుస్తుంది. కావున విశేషమైన ఫలితాలని ఈరోజు మీరు అందుకుంటారు. దానికి మీరు చేయవలసింది నవగ్రహ శాంతులు ఈరోజు మీరు చేసుకుంటే అత్యంత శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఎందుకంటే ఆర్ద్ర నక్షత్రము రాహోధిపతి, అలాగే మందవాసర అంటే శనివారం రోజున పౌర్ణమి కలిసి వచ్చినందున మీకు శని గ్రహ పీడ ప్రభావము చాలా విషయాలు తగ్గుతుంది. ఎందుకంటే అష్టమ స్థానము, అర్ధాష్టమ, సాడసతి అంటే 7.5 సంవత్సరాల శని ప్రభావం కూడా మీకు తగ్గే అవకాశము ఈరోజు మీకు ఉంది. కావున తప్పకుండా మీరు ఈరోజు పౌర్ణమి మన శనివారము కలిసి వచ్చినందున, ధనుర్మాసంలో కలిసి వచ్చినందున ప్రత్యేకంగా మీకు ఈరోజు నవగ్రహ శాంతులు జరిపించుకోండి. తప్పకుండా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఇట్లో సర్వేజన సుఖినో భవంతు. మీకు ఎవరికైనా సంతాన సాఫల్యం విషయంలో ఇబ్బందులు ఉంటే సంప్రదించగలరు. మా నెంబరు కింద స్క్రోలింగ్ లో ఇవ్వబడుతుంది. IVF వరకు కూడా వెళ్ళి మీరు ఇబ్బందులు పడ్డా కూడా మీకు సంతానం విషయంలో మేము
త్వష్ట గర్భకర్త హోమము చేసి ఆయుర్వేద ఔషధం ఇస్తాం. తద్వారా మీకు 1 నుంచి 3 నెలలలోపు ఖచ్చితంగా గర్భాన్ని ధరిస్తారు. భార్యాభర్తలు ఇద్దరికి కూడాను ఈ ఔషధాన్ని